ఈరోజు జరిగినటువంటి టీజీసెట్ 2025 గురుకుల ఎగ్జామినేషన్ 5వ తరగతికి ఏదైతే జరిగినటువంటి ఎగ్జామినేషన్ బుక్లెట్ కోడ్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీ విద్యార్థులు బుక్లెట్ నెంబర్ ఏబిసి అయితే కనుక ఏం లేదు, ఆన్సర్లు మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. క్వశ్చన్ జంబ్లింగ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, శిల్పం పదానికి బహువచన పదమును గుర్తించండి అనేది తెలుగు నుంచి అడగడం జరిగింది. సో శిల్పాలు బహువచనం శిల్పంకి. సో ఆన్సర్ డి అనేది రైట్ ఆప్షన్. గోపి హైదరాబాద్కి వెళ్ళాడు. గోపి కింద అండర్లైన్ చేసిండు. ఆ గీత గీసినటువంటి ఏ భాష భాగం అంటే అది నామవాచకం. అట్ ద సేమ్ టైం కింది వాణిలో సరైన పదాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, భారతదేశం ఈ మూడు కూడా తప్పుగా రాయడం జరిగింది. సి మాత్రం రైట్ ఆన్సర్. నెక్స్ట్ కింది వాణిలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి. ద్విత్వాక్షరం అంటే ఏదైతే పదం ఉంటుందో దానికి అదే అచ్చుగా ఉంటుంది. ఏదైతే హల్లు ఉంటుందో అదే హల్లు వచ్చేసి ఒత్తుగా మారుతుంది. దాన్ని ద్విత్వాక్షరం అంటారు. సో గొడ్డలి అనేది రైట్ ఆన్సర్. రామప్ప గుడిలో శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. గీత గీసిన పదానికి ఏకవచనం, శిల్పాలకు ఏకవచనం శిల్పము. నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను. ఇక్కడ చూడండి, పై వాక్యంలో విశేషణం గుర్తించండి. ఎర్రని అనేది సో మనకు విశేషణం అయితే అవుతుంది. తద్యము అనే పదానికి అర్థం అంటే నిజము. తద్యము అనేది నిజం. ద్విత్వాక్షర పదాలను గుర్తించండి. చూడండి, నేను ఇంతకుముందు చెప్పిన సో ఏదైతే అల్లుకుందో అదే అక్షరము ఒత్తుగా మారాలి. కిన్నెర, మక్కువ అనేది మనకు రైట్ ఆన్సర్ ఉంటుంది. సో మిగతా వల్ల దాంట్లో ఏది ఉండదు కనుక. నెక్స్ట్ కింది పదాల్లో సరైన పదాన్ని గుర్తించండి. సో ధర్మప్రభు అనేది సరైన పదం ఇక్కడ. సో సంపదలు కలిగినప్పుడు వచ్చేవారు ఎవరు అంటే బంధువులు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది అంటే మనకి హైదరాబాదు. అచ్చుతో మొదలయ్యే పదాన్ని ఆ నుంచి అహా వరకు. సో ఇక్కడ చూడండి, ఖా, జా, ఫా ఇవన్నీ కూడా హల్లులు. ఇక్కడ డి అనేది మాత్రమే అచ్చులు. సో ఆన్సర్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి గుణాలను తెలిపే పదాలను ఏమంటారు అని అంటే విశేషణం అంటారు. సో బంగారం అనే అర్థము వచ్చే పదాన్ని సో గుర్తించండి అంటే రజితం ఇక్కడ మనకు ఆన్సర్. సో బద్దెన రాసింది అయితే వేమన శతకం. సి అనేది రైట్ ఆన్సర్. ఆ నుండి అహా వరకు సో అచ్చులు అంటారు కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆదివాసుల ధైర్యాన్ని నింపింది కుమరం భీముడు. అదేవిధంగా పరమానంద శిష్యులు ఎలాంటి వారు అంటే అమాయకులు. సో సి అనేది రైట్ ఆన్సర్. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా సో డి అనేది రైట్ ఆన్సర్. సో ఈ కింది వాళ్ళు పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ప్లాస్టిక్. నౌ ఇంగ్లీష్. ఇక్కడ వచ్చేసి ఫిల్లింగ్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వర్డ్. ద స్క్వారల్స్ డాష్ ఈస్ బుషి. ఏదైతే ఉడత ఉందో దాని యొక్క గుబురుగా, తోక అయితే గుబురుగా ఉంటుంది. సో టైల్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ టైల్ అనేది రాంగ్ ఉంటుంది. సో ఏ డాష్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఇక్కడ సూటబుల్ కంప్లీట్గా మనము బకెట్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాము. సో నెక్స్ట్ రైట్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ పొటాటోస్. పొటాటోకి పొటాటోస్. సో ప్లూరల్ వర్డ్. త్రిష రైట్స్ లెటర్ టు హర్ కజిన్ రెగ్యులర్లీ. సో బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాసేజ్ రీడ్ చేస్తే కనుక మనకి ఈజీ అయిపోతుంది. సో వైల్ కమింగ్ బ్యాక్ ద స్కూల్. సో ఇక్కడ చాచా అనేది మనకు లెసన్ లో ఉంటుంది. వేర్ డిడ్ చిన్న గో అని అంటే అక్కడ మనకి పారాగ్రాఫ్ లో టు చాచా షాప్ కి వెళ్తాడు. సో వై డిడ్ ద చిన్న వాంట్ టు బై ఏంటిదంటే బెల్స్. నెక్స్ట్ హూ గేవ్ ద మనీ టు చిన్న అని అంటే వారి యొక్క గ్రాండ్ ఫాదర్ ఇవ్వడం జరుగుతుంది. వై వాజ్ చిన్న షాక్డ్. ఎందుకు షాక్ అవుతాడు? ఇచ్చినటువంటి మనీ అనేది మిస్ అవుతుంది కాబట్టి. సో ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ప్యాన్ కేక్ సాట్ ఆన్ ద పిక్స్ లాంగ్ నోస్. ఇక్కడ అడ్జెక్టివ్ అని అంటుండు. సో అడ్జెక్టివ్ వచ్చేసి లాంగ్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో న్యూట్రిషియస్ వచ్చేసి మనకు ఫస్ట్ దే కరెక్ట్ ఆన్సర్ ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సో ఇన్ స్కూల్ డిసిప్లిన్ మెయింటైన్ అనే మనకి వర్డ్స్ ఇచ్చిండు. సో అరేంజ్ చేయమన్నాడు. సో మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ స్కూల్. సో డి అనేది రైట్ ఆన్సర్. సో విచ్ సెంటెన్స్ ఈజ్ రిటర్న్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. ఇట్ విల్ రెయిన్ టుమారో. సో ఆప్షన్ ఏ అనేది సో మనకి కరెక్ట్ ఆన్సర్, ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నది కనుక. నెక్స్ట్ పిక్ అవుట్ ద ఆడ్ వర్డ్. సో ఇక్కడ ట్రైన్ అనేది ఆడ్ వర్డ్. ఎందుకంటే యాజ్ ఎస్ డిజర్వ్ ఇవన్నీ ఎడారి ప్రాంతాలకు సంబంధించింది. సో ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్సెస్. సో ఇక్కడ చూడండి, రాజు రన్ ఫాస్ట్ సో లాస్ట్ ద రేస్. సో సి అనేది కూడా రాంగ్. బి అనేది రైట్ ఆన్సర్. చూడండి, రాజు రన్ ఫాస్ట్ బట్ లాస్ ద రేస్. సో ఆయన చాలా వేగంగా పరిగెత్తిన గేమ్లో మాత్రం ఓడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫైండింగ్ డైరెక్షన్. సో కంపాస్ ఇది అందరికి తెలిసిన విషయమే. ద ట్రీ ఇస్ టూ టాల్ టు క్లైంబ్. సో చెట్టు చాలా ఎత్తు ఉంది పాకనీకి అని అంటుండు. సో ద కార్పెట్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్. ఓకేనా. సో సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అర్జున వాజ్ వన్ ఆఫ్ ద పాండవాస్. సో ఇక్కడ ఏంటిది అండర్లైన్ చేసింది. సో ప్రణవ్ రాయమన్నాడు. అర్జున మేల్ కాబట్టి హీ. నెక్స్ట్ సెలోర్. సో నేనైతే ఏ అనుకుంటున్నా. నెక్స్ట్ సి హ్యాస్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ అన్ హర్ హెడ్. అయితే ఆమె నెత్తిపైన స్టిక్స్ అంటే కట్టెల మోపు ఉన్నదంట. ఆన్ కాబట్టి రైట్ ఆన్సర్ ఆన్. సో హరి ప్యాక్డ్ ఏ డాష్ ఆఫ్ గ్రేప్స్ ఫర్ లంచ్. సో బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటారు. సో గ్రేప్స్ ని. నెక్స్ట్ పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్. షీ లైక్స్ టు హెల్ప్ అదర్. సో ఇక్కడ కూడా ప్రొనౌన్సియేషన్ అడిగాను సార్, ప్రొనౌన్ అడిగిండు. సో హౌ అగ్లీ ఇట్ ఈస్ అని అంటే సో బ్యూటిఫుల్.
సో హౌ అగ్లీ ఇట్ ఈజ్ అని అంటే, అగ్లీ అని అంటే దానికి ఆపోజిట్ అండర్లైన్ చేసినట్టు వర్డ్ అంటే బ్యూటిఫుల్. అగ్లీ అంటే అందంగా లేనటువంటిది. సో దానికి ఆపోజిట్ వచ్చేసి బ్యూటిఫుల్. షీ లైక్స్ డాష్ బెలూన్స్ అంటే కలర్ఫుల్ బెలూన్స్. సో మనకు బి అనేది రైట్ ఆన్సర్. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అనేది చిల్డ్రన్. బి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. నౌ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అడిగిండు 46 అది 59 × 13. సో మనకి ఆన్సర్ వచ్చేసి 767 వచ్చింది. సో 3 9 27, 3 5 15 + 17. సో ఇక్కడ 59 కాబట్టి యాడ్ చేస్తే మనకి 16 అండ్ 5 6 7 767 అనేది రైట్ ఆన్సర్. ఏ అనేది ఇక్కడ చూడండి, ఒక గుత్తిలో 6 అరటి పండ్లు చొప్పున ఉంటే 162 అరటి పండ్లు ఎన్ని గుత్తులలో ఉంటాయి అంటే 162 బై మనకు 6 కాబట్టి 6 తోటి క్యాన్సిల్ చేయండి. సో 6 2 జా మనకి 12 అవుతుంది. ఇక్కడ 6 7 జా 42. సో 27 అనేది రైట్ ఆన్సర్. సో 20,020 అంకెలతో అని అంటే 1s 10s 100s 1000 10,000. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. ఒక సంవత్సరంలో వారాల సంఖ్య అని అంటే మనకి 52. సో ఇక్కడ చూడండి 365ని సో అంటే 1 ఇయర్కి మనకి 365 డేస్ కదా. సో ఎన్ని వీక్స్ అని అంటే వీక్కి 7 డేస్ కాబట్టి 7 5 జా 35. ఇక్కడ మళ్ళీ మనకు రిమైండర్ 1 మిగులుతుంది. ఇక్కడ 15 7 2 జా 14. సో ఇది 1 అనేది ఆడ్ డే. సో 52 వచ్చేసి మనకు వీక్స్ అనేది రైట్ ఆన్సర్. సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ఇచ్చిండు. 145 జా 45, 315 జా 45. ఇక్కడ ఏదైతే బాక్స్లో ఇన్సర్ట్ చేస్తే అంటే 9 5 జా 45 అంటే నీకు మల్టిప్లై చేస్తే అదే రావాలి కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ నేను 50కి 60కి మధ్య ఉంటాను, 7 చేత భాగించితే శేషం 1 వస్తుంది. సో ఐ లై బిట్వీన్ 50 and 60 అంటే 57 తీసుకోండి. సో నీకు ఏంటిదంటే కోఫిషియంట్ సారీ మనము చేసినటువంటి భాగఫలం ఉంటుంది కదా. సో దానికి సారీ రిమైండర్ వచ్చేసి 1 రావాలి అని అన్నాడు. చూడండి 7 8 జా 56. సో 57లోకి 1 పోతే మనకి రిమైండర్ వచ్చేసి 1 వస్తుంది. నువ్వు 57 అయితే రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక సంచిలో 105 మామిడి పండ్లు కలవు. వీటిని 5 పండ్ల చొప్పున ఒకే పెట్టెలో అమర్చిన ఎన్ని పెట్టెలు వాడుకున్నారు? సో సింపుల్గా 105/5 కొట్టేస్తే 5 1 జా 5 2 జా 5 21 పెట్టెలు అంటే 21 పెట్టెలు. కింది వానిలో లీప్ సంవత్సరం ఏది అని ఉన్నది. కింది వానిలో లీప్ సంవత్సరం ఏది అని అంటే గిట్ట మనకు 2012. ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ అయితే 4 తోటి పోవాలని 4 6 జా 12 4th క్లాస్లో కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇటుక ఆకారంలో ఉన్న వస్తువును ఎన్ని అంచులుగా ఉంటాయి అని అంటే మనకి 12 అంచులు. నెక్స్ట్ ఒక పెన్ను యొక్క ఖరీదు 6 రూపాయలు అంటే 25 పెన్నుల యొక్క ఖరీదు అంటే 25 పెన్ యొక్క కాస్ట్ ఏంటిదంటే 6 5 జా 30, 6 2 జా 12 + 3 150. సో 150 అవుతుంది 25 పెన్నులకు వచ్చేసి. సో ఇక్కడ ఏం లేదు, ఒక స్కూల్లో కొంతమంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళ డాటా ఇచ్చిండు. ఒక పాఠశాలలో 1వ తరగతిలో 10 మంది, నెక్స్ట్ 12 మంది 2వ తరగతిలో, 15 మంది 3వ తరగతిలో, 18 మంది 4వ తరగతిలో, 20 మంది 5వ తరగతిలో ఉన్నారు. వీళ్ళందరూ చెట్లు పెడితే ఒక్కొక్క తలా ఒకరిని అంటే ఎన్ని చెట్లు అవుతున్నాయి అని అంటే కనుక మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ 10 15 అవుతుంది. సో 2 3 4 5 6 7 75 మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 75. వాళ్ళు కనుక ఈచ్ వన్ ఒక చెట్టు పెడితే కనుక 75 ట్రీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్. సో చూడండి ఏ అంటే స్టార్టింగ్ లెటర్, డి అంటే ఎండింగ్ లెటర్ అంటే కొంచెం పెద్ద లెటర్ కాబట్టి డిసెండింగ్ పెద్ద నుంచి చిన్న అవరోహణ క్రమం అంటారు. చూడండి 754 పెద్దది, తర్వాత వచ్చేసి 692, తర్వాత వచ్చేసి 350. సో డి అనేది రైట్ ఆన్సర్. సో 6374. సో చిన్న సంఖ్య అంటే ఫార్మేషన్ ఆఫ్ స్మాలెస్ట్ నెంబర్ అడిగిండు. సో ఫస్ట్ వచ్చేసి 3 సెలెక్ట్ చేసుకోండి 3, తర్వాత స్మాలెస్ట్ నెంబర్ 4, తర్వాత స్మాలెస్ట్ నెంబర్ 6 7. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అనేది. పక్కన భాగారంలో భాగఫలము అని అంటే మనకు 55 అవుతుంది కాబట్టి ఆన్సర్ 55 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 750 mlకి ఎంత ఎంఎల్ కలిపితే లీటర్ అవుతుంది అని అంటే 750 + 250 కలపండి 0 10. సో 7 9 10. సో ఇక్కడ నీకు 100 ml అయితే 1000 ml అయితే అవుతుంది. సో 250 ml అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ సంఖ్య యొక్క 2 సార్లు చేస్తే 2 సార్లు అయితే 350 వస్తుంది అని అంటే 150 + 150 వచ్చేసి సో ఇక్కడ 10 అవుతుంది. సో ఇక్కడ 300 అవుతుంది. సో 175 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఒక కూల్ డ్రింక్ 2 లీటర్ల కూల్ డ్రింకులు 8 మందికి పంచుతాయి అంటే 2000 mlని 8 మెంబర్స్కి పంపుతాయి. 8 1 జా 8 2 జా 16, ఇక్కడ 40, 8 5 జా 40 అంటే
250 ml. సో ఇక్కడ ఆయన అడిగింది ఇద్దరి దగ్గర ఉన్న కూల్ డ్రింక్ అంటే 250 ప్లస్ 250, ఇద్దరు కదా ఒక్కరి దగ్గర 250, ఇద్దరు అంటే 250 ప్లస్ 250. సో ఇక అల్టిమేట్గా మనకైతే 500 వస్తుంది. సో ఆన్సర్ 500 ml అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 800 సెంటీమీటర్ని మీటర్ ప్లస్ సెంటీమీటర్ కన్వర్ట్ చేసుకోమన్నాడు. ఇక్కడ చూడండి 8 మీటర్స్ ప్లస్ సెంటీమీటర్స్ అంటే 60 సెంటీమీటర్, 860 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ చిన్న సంఖ్య మళ్ళీ. సో ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చింది కదా, దాన్ని యూజ్ చేసుకొని స్మాల్ డిజిట్స్ని మనం కనుక్కోవాలి. చూడండి 2, తర్వాత 3, తర్వాత 4, 9. సో ఇక్కడ మనకి బి అనేది రైట్ ఆప్షన్. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది అంటే మనకు ఆడ్ నెంబర్ సిరీస్ ఇచ్చిండు 1, 3, 5, 7 వచ్చేది అల్టిమేట్గా 9 కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక స్మైల్ బొమ్మ ఈజ్ ఈక్వల్ టు 4 మెంబర్ స్టూడెంట్స్ అన్నాడు. ఇక్కడ 4 స్మైల్స్ ఇచ్చిండు 1, 2, 3, 4. 4 4 జా 16, 4 4 జా 16. మన ఆన్సర్ వచ్చేసి 16, డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, if the cost of 1 kg sugar is rs 40 rupees, so then the total cost of 25,000 grams of sugar is. ఏంలే, 1 కిలోగ్రామ్ చక్కెర 40 రూపాయలు అయితే సో 25 గ్రాముల 2500 గ్రాముల చక్కెర అని అంటే కనుక సో బై 40 చేయండి. సో 4 1 జా 4 5 జా 20. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 4 5 జా 20, 4 6 జా 24, 4 2 జా 10 ఆఫ్ చేయరా. ఇక్కడ ఒక కేజీ షుగర్ వచ్చేసి 40 రూపీస్, 1 కేజీ షుగర్ వచ్చేసి 40 రూపీస్. 2500 అంటే 2.5 కేజీకి ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ కేజీకి 1 కిలోకు 40, 2 కిలోలకి మళ్ళీ 40 అంటే ఇక్కడ 80 అయిపోతుంది. మళ్ళీ హాఫ్ కేజీ ఉంది కాబట్టి మళ్ళీ 20 కాబట్టి ఇక్కడ మనకి 100 అనేది రైట్ ఆన్సర్, సి అనేది. సో ఇక్కడ సేమ్ డిఫరెన్స్ అడిగిన చూడండి. సో గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 9 to 8. చూడండి గ్రేటెస్ట్ నెంబర్ అని అంటే 982 అవుతుంది. స్మాలెస్ట్ డిజిట్స్ అని అంటే 289. సో వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 12కి వెళ్ళి 9 పోతే 3, ఇక్కడ మళ్ళీ 17 అవుతుంది. 17లోకి వెళ్ళి 8 పోతే మనకి 9 అవుతుంది, ఇక్కడ 8 అవుతుంది కాబట్టి 8లోకి వెళ్ళి 693 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ షేడ్ చేయబడిన భాగం ఇంత అని అన్నాడు. ఇక్కడ 1 2 షేడ్ చేసింది కాబట్టి న్యూమరేటర్లో 2, సో టోటల్ కౌంట్ చేసి డినామినేటర్లో వేయాలి 1 2 3 4 5 6. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈవీఎస్ నుంచి అయితే మనకి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్ ప్రజెంట్స్ ఓన్లీ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్స్ లైవ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్. సో వచ్చేసి స్మాల్ ఫ్యామిలీస్ అంటారు. నెక్స్ట్ ఆటల్లో గెలుపు ఓటములు, సో కన్సిడరింగ్ విక్టరీ అండ్ డిఫెక్ట్ టు ద ఈక్వల్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. సో ఆప్షన్ ఏ క్రీడా స్ఫూర్తి అంటాము. సో పాము శబ్దాలను ఎలా గుర్తిస్తుందంటే సో చర్మం ద్వారా గుర్తిస్తుంది. ఒకవేళ మీ తరగతి గదిలో సూర్యుడు ఉదయించే వైపు నిలబడితే, సో మనమైతే సూర్యుడు ఉదయించే నిలబడితే కనుక కుడివైపు ఏ దిక్కు ఉంటుందంటే సో అది సౌత్ సైడ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ సిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్. సో వచ్చేసి ఉదయపూర్ అనేది మనకు ఆన్సర్. సో ఇన్ తెలంగాణ స్టేట్ గ్రూప్ ఆఫ్ మండల్స్ మేక్ ఏ జిల్లా పరిషత్. సో ఇక్కడ మనకి జిల్లా పరిషత్ జిల్లా పరిషత్, సో జిల్లా పరిషత్ అంటాం. కొన్ని మండలాల సముదాయాన్ని జిల్లా పరిషత్ అంటాం. డి అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి the villages that have 100% in coverage with sanitization facilities and toilets in all the houses gets. సో మనకి నిర్మల్ పురస్కార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది, పూర్వపు జిల్లా అడిగిండు. సో వరంగల్. సో ప్రస్తుతం అయితే అది జయశంకర్ కిందకి వస్తుంది. నెక్స్ట్, గుడ్లు పెట్టి పిల్లల్ని పోషించే జంతువుల్ని సో ఏమంటారంటే అండోత్పాదకాలు, సో అవి ప్యారస్ అని అంటారు. అవర్ తెలంగాణ స్టేట్ ఎనిమల్ ఈజ్ సో జింక, డీర్. నెక్స్ట్, డాక్టర్ ఆఫ్ సలీం ఈజ్ ఆర్నథాలజిస్ట్, సో పక్షి శాస్త్రవేత్త. సో ఇక్కడ మనకి ఐడెంటిఫై ద లార్జెస్ట్ ఫ్లవర్ అంటే రఫ్లీషియా. సో పెద్దది అంటే అన్నిటికంటే పెద్దదైనటువంటి ఫ్లవర్ ఏంటంటే రఫ్లీషియా. నెక్స్ట్, గన్నేరు గులాబీ మొక్కలు మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురుగా కనిపిస్తాయి, వాటిని ఏమంటారు అని షబ్స్, పొదలు. నెక్స్ట్, సైనా నెహ్వాల్ అండ్ పివి సింధు ఆర్ ఇండియన్ ప్లేయర్స్ హూ ప్లేస్ డాష్ స్పోర్ట్స్ అని అంటే బ్యాడ్మింటన్. నెక్స్ట్,
ద హాస్పిటల్ వేర్ ఎనిమల్స్ ఆర్ ట్రీటెడ్ ఆర్ కాల్డ్ ఎస్. సో అంటే ఎనిమల్స్ని ట్రీట్ చేసే హాస్పిటల్ అయితే వెటర్నరీ హాస్పిటల్ అంటారు. నెక్స్ట్ ఏ మేల్ టైలర్ బోర్డ్ వేవ్స్ ద నీస్ట్. ఇక్కడ గిరిగాడు పక్షుల్లో మగ పక్షుల్లో మాత్రమే గూళ్ళు కడతాయి, ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది అని అంటే మనకి సో డి అనేది రైట్ ఆన్సర్. కొన్ని వందల తేనెటీగలు కలిసి జీవిస్తాయి కదా, ఇలా గుంపులుగా జీవించడాన్ని ఏమంటారు అంటే కాలనీ జీవనం అంటారు, కాలనీ జీవనం అని అంటారు, కాలనీ ఇన్సెక్ట్స్. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ ప్లేస్ ఈజ్ కాల్డ్ బయోడైవర్సిటీ. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు డైరెక్షన్స్ మ్యాప్ వేసిండు. సన్ అయితే ఎప్పుడు కూడా ఈస్ట్, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అనేది సత్యం కదా. అక్కడ నుంచి క్వశ్చన్ బొమ్మను చూసి ఉత్తర దిశను అని అంటే మనకు బి. సో రైట్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో విచ్ అథారిటీ ఇన్ మండల్ ఇష్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఈజ్ ఆల్సో నేమ్ యాజ్ రేషన్ కార్డ్ అని అంటే సో రెవెన్యూ అసిస్టెంట్స్ ఆర్ కలెక్టర్. ఇది రెండైతే నాకు డౌట్గా ఉంది. ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కనుక కామెంట్లో మీ యొక్క ఆన్సర్ చేయగలరని కోరుతా ఉన్నాము. విచ్ వన్ ఈజ్ డిఫరెంట్, ఆడ్ వన్ అవుట్ వచ్చేసి ఇక్కడ డి అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది చూడండి. ప్రతిది కూడా కార్నర్ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ మాత్రం మిడిల్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి లెటర్స్ ఏ తర్వాత బిసి వచ్చింది, నెక్స్ట్ అల్టిమేట్గా డి రావాలి, బిసిడిఈ. సో సిడిఈఎఫ్. సో ఇక్కడ ఏంటిది డిఈఎఫ్ అనేది డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెంబర్ సిరీస్ ఇచ్చిండు. సో 1, 22, 3 అంటే ఇక్కడ 1 తర్వాత 3, 3 తర్వాత 5, 5 తర్వాత 7, ఇక్కడ 22 అంటే ఈవెన్ నెంబర్స్ డిఫరెన్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి అంటే డబుల్ చేసిండు. సో ఇక్కడ అల్టిమేట్గా మనకి 88 అయితే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కోడింగ్ ఇచ్చుకోండి. బి అంటే 2, ఏ అంటే 1, జి అంటే 7, 7 + 1 మనకి 8 అవుతుంది 10. అదేవిధంగా 16, నెక్స్ట్ ఏ అంటే 1, జి అంటే 7, ఈ అంటే 5, ఇవన్నిటిని మళ్ళీ ప్లస్ చేస్తే కనుక నీకు 29 అనేది రైట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 6 + 4 అనేది యాడ్ చేస్తే 2 + 4 యాడ్ చేస్తే 6 అవుతుంది, 2, 4 8 అవుతుంది, కండిషన్ సాటిస్ఫై. సో 7 + 3 10 అవుతుంది, 7, 3 21 అవుతుంది. సో అదేవిధంగా 4 + 5 వచ్చేసి 9 అవుతుంది, 4, 5 20 అవుతుంది. మన అల్టిమేట్గా ఆన్సర్ అయితే 4 అవుతుంది. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇక్కడ వచ్చేసి చూడండి 7, 3 21, 21, 2 42 చేసిండు. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దాన్ని వచ్చిన నెంబర్ని ఇక్కడ మల్టిప్లై చేసిండు. సో 2, 9 18. సో 9, 2 18, 18 1 మళ్ళీ 18 అవుతుంది. సో సేమ్ వే 8, 5, 3 15, 15 1 15. సో ఇక్కడ ఆన్సర్ బి అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి ప్రశ్నార్థకం ఉన్న చోట వచ్చుతుంది అనేది. సో ఇదంతా మెంటల్ అబిలిటీ కిందకి వస్తుంది. చూడండి ఇక్కడ మిస్సింగ్ నెంబర్ వచ్చేసి ప్రతి దాంట్లో జంబ్లింగ్ చేసిండు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్గా డార్క్గా ఉంది, సింగిల్ లైన్స్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ డబుల్ లైన్స్ ఉంది. సో ఆ కార్నర్లో మీరు ఈజీగా చూస్తే ఫౌండేషన్ క్వశ్చన్ మార్కులో మిస్ అయింది మాత్రము నీకు స్కేరు, అది కూడా డార్క్ మిస్ అయింది అనేది ఏర్పడతా ఉంది. సో అర్థమైంది కదా. ఇక్కడ ట్రయాంగిల్ సర్కిల్ మిస్ అయింది, అల్టిమేట్గా రావాల్సింది స్కేరు, అందులో డార్క్. నెక్స్ట్ మొన్న శుక్రవారం అయితే ఎల్లుండి ఏ రోజు. సో మొన్న వచ్చేసి ఏదైతే ఉన్నదో శుక్రవారం, మనం మొన్న తర్వాత తర్వాత శనివారం నిన్న, నెక్స్ట్ ఈ రోజు వచ్చేసి శనివారం, ఇక్కడ ఆదివారం ఈరోజు, రేపు తర్వాత ఎల్లుండి అంటాం మన తెలంగాణలో. సో ఇక్కడ ఆదివారం తర్వాత సోమవారం, ఇక్కడ మళ్ళీ మంగళవారం అవుతుంది. సో ట్యూస్డే ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, మంగళవారం అనేది. నెక్స్ట్ కంప్లీట్ ద ఫిగర్. సో పటాన్ని పూర్తి చేయము. ఇక్కడ ఏదైతే ఉందో మల్టిప్లికేషన్ తీసుకుంటూ 7, 3 21, 11, 3 33. సో ఇక్కడ ఏదైతే మల్టిప్లై చేస్తామో 9, 3 21, 27, కండిషన్ సాటిస్ఫై కావాలి. ఇక్కడ 9 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి 4 యాపిల్స్ యాడ్ చేస్తే 40 ఆపిల్స్ అయినాయి. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఒక యాపిల్ యాడ్ చేసి ఎక్కువగా ఇక్కడ మనకైతే ఈజీగా మనకి 10+10+ వేసుకుంటే కనుక ఇది 10. సో ఇక్కడ 25 అంటే దీనికి ఈక్వల్గా వేయాలి. 10 వచ్చింది కదా అంటే 40 బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 40ని మళ్ళీ ఈక్వల్గా తీసుకుంటే కనుక ఇక్కడ 20+20 అనుకున్నాం అనుకోండి. ఈ బాల్స్ ట్రాన్స్ఫర్ 20 ఫ్రూట్స్ కదా. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 20 అనేది రైట్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 20 రైట్ ఆన్సర్, 5 కాదు. థ్యాంక్ యూ.